ఈ లివింగ్ టుగెదర్ ఎక్కువ అయిపోయినాయి, దీనివల్ల రిలేషన్స్ దెబ్బతింటూ ఉన్నాయని. సో లివింగ్ టుగెదర్ వల్ల రిలేషన్స్ దెబ్బతింటూ ఉన్నాయా? అవసరాలు మీరు అన్నట్టు ఈ అవసరాలు తీరిన తర్వాత వదిలేయడం లాంటివి జరగడం, లేదంటే దీని మీద మనిషి మీద ప్రభావం చేసి హత్యల వరకు దారి తీసేటువంటి సందర్భాలు? దీన్ని రెండు కోణాలు. ఒకటి సామాజిక కోణంలో చూస్తే ఒక ఆన్సర్ వస్తుంది, వ్యక్తిగత కోణంలో చూస్తే ఒక ఆన్సర్ వస్తుంది. సామాజిక కోణం అంటే భార్య భర్తలు అన్యోన్యంగా కాపురం చేసుకోవాలి, ఈ భార్యకి ఈ భర్తకి ఈ భార్యని సమాజం అంగీకరించింది, ఈ గిరిలోనే మీరు సంసారం చేసుకోవాలి, ఇది సామాజిక ఎక్స్పెక్టేషన్. బట్ ఇప్పుడు ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్న తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్ నుంచి అవతల వ్యక్తి బిహేవియర్ ఉందనుకో, ఇప్పుడు భార్య గయాలుగానో లేకపోతే ఇంకో రకంగానో అబ్నార్మల్ బిహేవియర్లో ఇంకో రకం కోరికలతో షాపింగ్లతో వాడితో వీటితో చేస్తుంది, వాట్ ఎవర్ ఇట్ మేబీ, నేను ఊరికే ఎగ్జాంపుల్ నుండి చెప్పాను నేను. ఈ కోణంలో చూసినప్పుడు వీడికి వ్యక్తిగతంగా ఇబ్బంది వస్తుంది. సమాజం ఏమో మిమ్మల్ని ఇద్దరు ఉండమని అన్యోన్యంగా ఉండమంది, అది సమాజం ఎక్స్పెక్టేషను. అది ఎప్పుడైతే లేదో ఇప్పుడు నాకు డిస్కంఫర్ట్ వస్తూ ఉంది ఈ పార్ట్నర్తో, లేదా మొగుడితో భార్యకి వస్తూ ఉంది, లేదా వాళ్ళకి వీళ్ళకి వస్తూ ఉంది, ఇది పర్సనల్ డిస్కంఫర్ట్. నేను దీని నుంచి ఎట్ట బయటపడాలి అనుకున్నప్పుడు ముందు తిట్టడం వస్తుంది, తర్వాత కొట్టడం వస్తుంది, తర్వాత తరివేయటం వస్తుంది, మళ్ళీ సమాజం మీద కలిపేదానికి ప్రయత్నం చేస్తారు, బంధువులు గిందులు వాళ్ళు వీళ్ళు కలిపేదానికి ప్రయత్నం చేస్తారు. మళ్ళీ కౌన్సిలింగ్ కూడా మళ్ళీ పొసగలేదు, మళ్ళీ అదే వచ్చింది. ఇప్పుడు ఈ పిల్లోడి కోణం లేదా ఆ అమ్మాయి కోణంలో నుంచి కానీ చూస్తే సమాజం ఇచ్చే కోణం ఎగిరిపోయింది. నా కంఫర్ట్, నన్ను ప్రశాంతంగా ఉంచడం లేదు, నన్ను పీడించుకు తింటా ఉంది, లేకపోతే పీడించుకు తింటున్నాడు. కాబట్టి ఈ అమ్మాయికి ఆ వ్యక్తి మీద విరక్తి ఉంటుంది. విరక్తి ఉన్నవాడిని సమాజం ఇచ్చిన పర్మిషన్ ఆడ పొసగదు. ఎప్పుడైతే అది పొసగదో వీళ్ళిద్దరి మధ్య డివిజన్స్ వచ్చేదానికి, లేకపోతే రకరకాల కారణాలు లేదు. ఆ సమయంలోనే ఈ అమ్మాయికి ఒకడు దగ్గర అయ్యాడు అనుకో, వాడు కొంచెం వాడు మోసగాడై ఉండొచ్చు, ఈ అమ్మాయికి వేరే ఆల్టర్నేట్ లేదు, వీడికి ఇంకొక ఆమె దగ్గర తీసింది, మళ్ళీ కారణాలు ఉంటాయి. ఈమె దగ్గర తీసినా ఫైనాన్షియల్ కారణాలే, ఈమె దగ్గర తీసినా ఫైనాన్షియల్ ఒకరి అవసరాలు ఒకరి కారణాలే. టిల్ట్ అవుతారు. టిల్ట్ అయినప్పుడు ఈమెను ఎట్ట వదిలించుకోవాలా లేదా వీడిని ఎట్ట వదిలించుకోవాలా, ఈ క్వశ్చన్ వస్తుంది. కాబట్టి రెండు కోణాలు, ఒక కోణమే కాదు. క్రైమ్ చేసిన వాడు ఏదో దొరికిపోతాడు. కానీ ఇప్పుడు నేను ఓపెన్గానే కామెంట్ చేస్తా ఉన్నా. ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, యూ కెన్ చేయొచ్చు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చేసింది, ఆమెని తీసేసుకున్నాడు, ఇప్పుడు వాడు ఉన్నారు. ఆయన ఏం చెప్తాడు, నాకు ఇంట్లో కంఫర్ట్ లేదు, డిస్కంఫర్ట్, నన్ను టార్చర్కి గురి చేస్తూ ఉంది, ఆ సమయంలో నాకు ఇవాడు పరిచయం అయింది, ఈమెతో నేను కంఫర్టబుల్ అన్నాడు. బట్ సమాజం దృష్టిలో చూసినప్పుడు ట్రోల్స్ మనం చూసాం కదా, ఎంత భయంకరమైన ట్రోల్స్ చేస్తారో. అదే అతను వ్యక్తిగతమైన దాంట్లో చూసుకునేటప్పుడు మాకు అర్థం అవుతుంది, లేదు బాగా మెచ్యూర్ అయిన వాళ్ళకి అర్థం అవుద్ది. వీటి పోయాడంటే ఆడు ఏదో జరగబట్టే కదా పోయింటాడు. అంటే రెండు కోణాలు ఉంటాయి ప్రధానికి, ఒక కోణంలో జడ్జి చేయడం అనేది వీలు కాదు. జనరల్గా మనం సమాజ కోణం నుంచి చేస్తూ ఉంటాం.